బేతాళ కథ. వ్యర్థమైన వరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదలకు సంతోషమే గాని హేమంతరాయుడి కుమార్తె మాలిని పొందిన వరంలాగే నీ ప్రయత్నం కూడా వృధా అయిపోతుందేమోనని నా అనుమానం. శ్రమ తెలియకుండా నీకు హేమంతరాయుడి కూతుళ్ల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంత నగరంలో హేమంతరాయుడనే ప్రభు ఒకడుండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు. పెద్దది మాలిని, చిన్నది నళిని. మాలిని చాలా బుద్ధిమంతురాలు, సాత్విక స్వభావం కలది. కాని అంత అందగత్తె కాదు. నళిని గొప్ప అందగత్తె. కాని ఆమె స్వభావం దుడుకైనది, గర్వాతిశయాలతో కూడినది. మాలిని, నళిని కూడా యుక్త వయసు వచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. కాని వాళ్లకు తగిన వరుళ్లను చూడటం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది. పిల్లలకు సంబంధాలు చాలా వచ్చాయి. కాని ప్రతి యువకుడు నళినిని చేసుకుంటాననేవాడే. మాలినిని చేసుకుంటానని ఒక్కడూ అనలేదు. పెద్దదాని పెళ్లి చెయ్యకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చెయ్యటం? ఆ సమస్య అలా ఉంచి రూపగర్విత అయిన నళినికి వచ్చిన సంబంధాలలో ఒక్కడూ నచ్చలేదు. అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకే పెళ్లి చేసేద్దామనుకున్నా అది పొసగే దారి కనపడలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఒక సంఘటన జరిగింది. హేమంతరాయుడి చిన్ననాటి స్నేహితుడి కొడుకైన మాధవవర్మ అనే యువకుడు ప్రపంచం 4 మూలలు చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ జయంత నగరానికి వచ్చాడు. ఈ మాధవుడు చాలా అందగాడు, మంచి మేధావిను. ఏ యువకుడి చేత ఆకర్షించబడని నళిని కూడా అతను బలంగా ఆకర్షించాడు. అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది. కాని నళిని అహంకారపూరితురాలని మాధవుడు గ్రహించాడు. మాధవుడు జయంత నగరంలో కొద్ది రోజులు గడిపి ముందుకు సాగిపోవటానికి ప్రయాణం కట్టేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులోని మాట బయటపెడుతూ, నాయనా, నీ తండ్రి నేను చిన్నతనంలో కట్టకు తిరిగిన వాళ్లం. అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడడం కన్నా నాకు కోరదగినదేముంటుంది? నా కూతుళ్లనిద్దర్నీ నువ్వు ఇన్నాళ్లు చూశావు కదా. వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్టు నేను కనిపెట్టాను. అందుచేత ఆ ఇద్దరిలో ఎవతను నువ్వు పెళ్లాడగోరినా నేను సంతోషిస్తాను అన్నాడు. దానికి మాధవుడు, మీ కోరిక చాలా ఉదారమైనదే. నేనే ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను. దానికి కారణమేమంటే, నేను నా కాబోయే భార్యలో సౌజన్యము, సౌందర్యము రెండూ కోరుతాను. దురదృష్టవశాన ఈ 2 గుణాలు మీ కుమార్తెలిద్దరిలోనూ ఉండిపోయాయి. మాలిన్లో సౌజన్యం ఉన్నది, నళిన్లో సౌందర్యం ఉంది. అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకుని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను. ఈ లోపుగా నా మనసు ఏ నిశ్చయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను. ఈసారికి నన్ను క్షమించండి అన్నాడు. మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు. మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలిన్లోనూ నళిన్లోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి. నిజానికి ఆ ఇద్దరూ మాధవుణ్ణి పెళ్లాడగోరిన వాళ్లే. మాధవుడి మాటలకు మాలిని హతాశురాలు కాలేదు. తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును. కాని నళిని పూర్తిగా హతాశురాలైపోయింది. తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు. తెలిసినా లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్లనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది. మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని, అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది. ఆమెలోని గర్వము, అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి. మాలిని హతాశరాలు కాకపోవడమే కాక తాను ఏం చెయ్యాలో కూడా నిశ్చయించుకుంది. తనలో లోపించినది అందం మాత్రమే. మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్లాడతాడు. అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకుంది. ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుణ్ణి వెతికించి పట్టుకుని అతనితో తన కోరిక చెప్పింది. 6 నెలలపాటు శ్వేతాంగి అనే యక్షిణ్ణి అర్చించి బలులు ఇచ్చినట్టయితే
యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చవచ్చునని, అర్చనానుష్ఠానాలు మాత్రం ఏ లోపమూ లేకుండా జరగాలని ఉపాసకుడు చెప్పాడు. ఎంత కఠోరమైన అనుష్ఠానమైనా అవలంబిస్తానని మాలిని చెప్పింది. 6 నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది. యక్షిణి ఉపాసకుడిపైన ఆవేశించి, అమ్మాయి, నీ నిష్టకు సంతోషించాను. నా వల్ల నీకేమి సహాయం కావాలి అని అడిగింది. తల్లి, నన్ను నా చెల్లెలి కన్నా సౌందర్యవతిగా చెయ్యి, నాకింకేమీ అవసరం లేదు అన్నది మాలిని. తథాస్తు అని యక్షిణి ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది. అటు తర్వాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది. ఆమె క్రమంగా అందగత్తె అవుతూ ఉండడం అందరికీ కానవచ్చింది. శరీర ఛాయ హెచ్చుతున్నది. కళ్ళు విశాలమవుతున్నాయి. చెక్కిళ్లు పూడి నునుపు తేలుతున్నాయి. ఒక దశలో హేమంతరాయుడు తన 2 కూతుళ్లను చూసి, మాలిని నళినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే, ఏమిటి చిత్రం అనుకున్నాడు. కాని త్వరలోనే ఆ అక్క చెల్లెళ్లను చూసినవాళ్లు అందంలో నళిని కన్నా మాలినే ఒక పిసరు హెచ్చు, ఏమీ సందేహం లేదు అనసాగారు. అక్క అదృష్టవంతురాలు. ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్లాడతాడు అనుకున్నది నళిని. చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంతనగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు. పూర్వంలాగే మాలినితోనూ నళినితోనూ మాట్లాడి చూశాడు. 2 రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో, మీరు నన్ను మీ అమ్మాయిల్లో ఎవరినైనా పెళ్లాడమని ముందు అన్నారు. నా మనస్సులో నిర్ణయం జరిగితే మీకు చెప్తానన్నాను. నిర్ణయం జరిగింది. నేను మీ 2వ అమ్మాయి నళినిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. హేమంతరాయుడు పరమానంద భరితుడయ్యాడు. పెద్దపిల్ల అయిన మాలినిని ఇప్పుడు పెళ్లాడడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. మాధవుడు తనను ఎన్నుకోనందుకు మాలినికి చాలా కోపం వచ్చింది. మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్లాడతానని శపథం పట్టి ఆమె అంత పని చేసింది. హేమంతరాయుడు తన 2 కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్లు చేసి వారిని అత్తవారి ఇళ్లకు పంపేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాధవుడు మాలినిని ఎందుకు చేసుకోలేదు? ఆమె నళిని కన్నా కూడా సౌందర్యవతి అయింది కదా. ఆమెలో మొదట ఉన్న లోపం యక్షిణీ వరంతో తీరిపోయింది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాలిని సౌందర్యవతి కావటం కోసం తన సౌజన్యాన్ని పోగొట్టుకుంది. యక్షిణీ వరం కోసం ఆమె ప్రయత్నించడంలో స్వార్థము, చెల్లెలి పట్ల అసూయ ఉంది. నళిని కూడా తన లోపాన్ని సరిదిద్దుకుంది. ఆమె తన అహంకారాన్ని, అతిశయాన్ని విడిచిపుచ్చింది. అందుకు కారణం ఆమెకు మాధవుడిపైన ఉండిన గాఢమైన ప్రేమ మాత్రమే. మాధవుడు రెండోసారి వచ్చి మాలినితోనూ నళినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తన్ను నిజంగా ప్రేమించేది తెలుసుకుని ఉంటాడు. తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు అతను గ్రహించి ఉంటాడు. అతను నళిని సౌందర్యంతో అదివరకే తృప్తిపడ్డాడు. అందుచేత అంతకన్నా సౌందర్యవతి అయిన మాలిని కోసం ఆశపడలేదు. మాధవుడు కేవల సౌందర్య విమోహితుడే అయి ఉంటే మొదటనే నళినిని పెళ్లాడి ఉండేవాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.